మొత్తానికైతే తెలంగాణ అనేది తెలంగాణ అనేది కులాలకు అతీతం ఇదంతా. ఇది ఉద్యమ సాధన, ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చినటువంటి అది. ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ కులం చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలామంది మేధావులు అంటున్నటువంటి మాట. నిన్న ఏదైతే మిర్యాలగూడకు సంబంధించిన దాంట్లో అంటే కేవలం రెడ్డి వర్సెస్ వెలమ పాలిటిక్స్ లేకపోతే ఇంకో దాంట్లో చేసే క్రమంలో ఒక కులాన్ని డిగ్రేడ్ చేసేటట్టుగా ఆయన ఈడెన్ ఎజెండాతో నడిపిస్తున్నారని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. దీంట్లో మీరేమంటారు సార్? నేను ఓపెన్గా చెప్పిన చాలా సందర్భాల్లో ఉమ్, మాకు రెడ్లది వెలమలది పంచాయతే కాదబ్బా. ఉమ్, ఒక ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మీరు ఇద్దరు కలవడం ద్వారా మా అట్టడి వర్గాలకు అధికారం లేకుండా పోయింది, కనీసమైన అస్తిత్వం లేకుండా పోయిందని మాకున్నది కోపము. అవును. ఉన్నప్పటికి కూడా ఎక్కడో దగ్గర ఎందుకు కలిసి పని చేస్తామంటే ఒక సందర్భం ఉంటుంది. ఉమ్, రాహుల్ గాంధీ కులగానే చేస్తాను సపోర్ట్ ఇచ్చినాం, ఉమ్. అవుట్ రైట్ గా అది అమలు చేయాలని కొట్లాడుకున్నాం. అయిందా అది మరి మంచిగా? ఆ? అది జరిగినట్టేనా? మరి నేను అడుగుతున్నా, నువ్వు ఏం పని చేసినా మాకు ఎరికే, రిజర్వేషన్ ఇస్తున్నావు ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నేనేమంటున్నా అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఒక టైం వచ్చి మనము ఎదిగి శక్తులు కూడా తీసుకున్న దాకా మనము అట్లా ట్రావెల్ చేయవలసి వస్తుంది అంతే తప్ప ఇవాళ కులాలకు అతీతంగా తెలంగాణ లేదు. అవుట్ రైట్గా ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు పక్కన ఉన్నటువంటి జాతిరత్నాలు వాళ్ళని కూడా ఒక దగ్గర తెచ్చుకొని పూసుకుంటారు. చాలా మంది టీవీలలో నీకు బుద్ధి లేదు చెరుకు సుధాకర్, నువ్వు అందుకోసం అవకాశాలు కోల్పోయినావు, నువ్వుకే కులాలను పట్టుకొని వాళ్ళంటే ఊకోవు అని అంటే 100% అంటాను నేను. ఎందుకంటే అది భౌతిక వాస్తవం. Yes. అరే అసెంబ్లీకి పోతే పార్లమెంట్కి పోతే కడుపులో తిప్పిపోతుంది. ఉమ్, రేణుకా చౌదరికి ఈ రాష్ట్రంలో స్టేక్ ఏంటిది అంటున్నా అవును. నేను. గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఏంది, ఆయన పేరు వ్యవసాయ మంత్రి పేరు మన తుమ్మల. తుమ్మల నాగేశ్వరం, ఏం కంట్రిబ్యూషన్ అంటున్నా. ఉమ్, నువ్వు మంత్రులు ఎందుకు చేస్తారు మీరు అంటున్నా. కేసీఆర్ గారు అయితే ఏమిది, రేవంత్ రెడ్డి అయితే ఏంది, మాకు కడుపులో మండదా, ఉమ్, మా వర్గాలకు ప్రాతినిధ్యం ఉండొద్దా, నలుగురు ఐదుగురు ఏ వర్గం ఇది, ఈ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పి నిన్ను పదవులు తీసుకుంటారు నేను అడుగుతున్నా. అందుకోసం అల్టిమేట్ జరుగుతుంది చర్చలు, ఏం జరగాలి ఏడ్చేది నేను చెప్తా. బట్ 100% నేనేమంటున్నా అంటే మాతో మా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశ లోపల ఎవరుంటే వాళ్ళెంబడి కలిసి ప్రయత్నం చేస్తాం. లేకపోతే రానున్న కాలంలో రాజకీయాలు ఎట్టుంటాయి అప్పుడు చూసుకుందాం. అప్పుడైతే అప్పుడు అంతేగాని మీరు మాకేదో ఉద్ధరించేటోళ్ళ లెక్కన ఇంకేదో చేసేటోళ్ళ లెక్కన మాట్లాడి మీరు తిట్టుకోవడం కోసం మమ్మల్ని బలి చేయొద్దు. రైట్. ఏమి రెండవది బియాండ్ దట్ ఉన్నది గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి అవకాశాలని కూడా వదులుకొని అన్ని వర్గాల వాళ్ళు వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉన్నప్పుడు మా అందరికి కూడా ఏముంటుంది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలని. 100% అదే చంద్రశేఖరరావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, పెళ్ళమ్మగులు తిన్నాను అంటున్నారు కదా మీరు. అరే మీరు 2 ఏళ్ళు నడిపిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు ఏం ప్రూవ్ చేసినావు చెప్పు రేవంత్ రెడ్డి. ఆ మాట చెప్పకుండా మిర్యాలగూడలో 100 మంది చూస్తున్నా కానీ అంత పెద్ద అబద్ధం ఆడినావు. 10 ఎకరాల గడి కట్టుకుంటున్నావు. నువ్వు పుట్టక ముందుకు ఏర్పడ్డది అది. ఇవాళ ప్రజాభవన్ స్థలం ఏదైతుందో రేవంత్ రెడ్డి పుట్టక ముందుకు ఉన్నది అది, నేను పుట్టక ముందుకు ఉన్నది అది. ఈ మాత్రం ఇంగితం ఉండదా నీకు? ఏది ఏడ ఉంటుంది అనే సంగతి తెలియదా? అంటే ఇంత పెద్ద అబద్ధం ప్రగతి భవన్ సాక్షిగా మాట్లాడేటువంటి మనిషే ప్రజాభవన్ పూలే ప్రజాభవన్ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్న మనిషి ఏ అబద్ధమైనా ఆడగలుగుతాడు, ఏదైనా చెప్పగలుగుతాడు. ఇది ఒకటే నాకు డౌట్ ఉంది. ప్రగతి భవన్ రైట్, ఇప్పుడు ప్రజాభవన్ అనుకుంది. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ నివాసం కదా. ఆరోగ్యశ్రీకి వర్క్ నడిచింది దాంట్లోకి వెళ్ళే. ఆరోగ్యశ్రీ వర్క్ అంతా నడిచింది దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఆఫీస్ దాని దగ్గరనే ఉంటది. ఎందుకంటే ఆ కన్వీనియన్స్ కోసమే. రేవంత్ రెడ్డి నిన్ను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఆయన నుంచి నేర్చుకో రాజశేఖర రెడ్డి నుంచి. ఆయన కన్వీనియన్స్ కోసము ఆ భవన్ పక్కనే ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాడు. ఎందుకంటే నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి మంచిగా ఆపరేట్ కావాలి, అధికారులు పక్కన ఉండాలి. గవర్నర్ వదిలిపెట్టి నువ్వు పోయి ఆడ ఇంట్లో కూర్చొని చేస్తావు, ఈయనకొని తిడతావు. పొద్దున్న లేతే రోడ్ల మీద పడి తిట్టుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఎన్ని పనులు చేయవలసి ఉండే మీరు? ఇవన్నీ వదిలిపెట్టి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఇళ్ళకి పోయి స్టిక్కర్లు అతికేసి, ఈ స్టిక్కర్లు వేసే పని మనం వెనకాల పోస్టర్లు వేసినాం. నేను ఉద్యమంలో నేను పోస్టర్లు వేసినా, రేవంత్ రెడ్డి ఆయన వ్యాపారం చేసుకున్నప్పుడు ఆయన కూడా పెయింటింగ్ రాసి వేసుకున్నాడు. కానీ మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పోస్టర్లు వేపిస్తామంటే ఎట్లా? ఇదే ఇళ్ళకి రాపిస్తామంటే ఎట్లా? కుదరదు కదా. ఇప్పుడు మన పని అయిపోయింది, ఆ వర్క్ అయిపోయింది. ఇప్పుడు అందుకోసమని ఈ స్టిక్కర్లు వేసి టార్గెట్ చేసి మాట్లాడడం బంద్ చేయాలి. 100% మేము ఎవరం కూడా నిజంగానే ఒక ఫుల్ ప్రూఫ్గా ఈ గవర్నమెంట్ వచ్చి అరెస్ట్ చేసి ఎవరిని చేయదలుచుకున్నా కేసీఆర్ కుటుంబంలో పుట దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఒకవేళ ఉంటే ఆ ప్రభుత్వం బలహీనమైందని తప్ప చట్టం బలహీనమైంది కాదు. అంతే. ఆ ప్రభుత్వం నడిపేటువంటి వాడు బలహీనుడు అవుతాడు. ఎవరినైనా విషయంలో, నా విషయంలో అయినా, కేసీఆర్ గారి రూపంలో, రేవంత్ రెడ్డి గారి విషయంలో పడినా, ఈ దేశంలో ఎవరి రూపంలో పడినైనా కూడా ఏమైపోద్ది అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు 100% అది ప్రూఫ్ అయిన సందర్భం ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ. చాలా ముద్దుగా మీరు చెప్తుంటారు కదా, చట్టం తన పని తాను తీసుకుపోద్దని చెప్పి జానారెడ్డి గారు మాట్లాడతారు కదా. గదే పని నడుతుంది, నడవని. నాకేం బాధ లేదు. ఎవ్వడు ఒక పని మళ్ళీ చెప్తామన్నా, ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన ఏ నాయకుడు కూడా పోలీసులు అరెస్ట్, మీరు అన్నట్టు వ్యక్తిగతమైన కారణాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నప్పుడు అది గొప్పదేం కాదు. కానీ సంస్థాపరంగా ప్రజల కోసం చేసినప్పుడు ఏమైనా కేసులు వస్తే
హ్యాపీగా ఫేస్ చేయడం మేము సిద్ధంగా. రైట్. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, తెలంగాణ స్వరాష్ట్రం అయిపోయిన తర్వాత దీన్ని విఫల రాష్ట్రంగా ప్రయత్నించేందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు అడుగుల మడులు తెచ్చి 50 లక్షల బ్యాగ్ తోడు దొరికినటువంటి వ్యక్తి. బట్ ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికా అధిపతుల రూపాయల జర్నలిస్టులు అని చెప్పుకొని వచ్చి ఇష్టానుసారంగా విషయం జిమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వంత పాడుతున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. దీన్ని మీరు నిజంగా గమనించరా? గమనించడం ఏంటి తమ్మి, మామూలు గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది. హ్మ్. అంటే మనము కాళ్ళల్లో పల్లెరగాయలు అంటారు కదా, అవును. పలుగురాలు పడతాయి అంటారు కదా, వారి పలుకులు ఉన్నాయి కదా, చిలక పలుకులు కూడా వస్తాయి కదా, అవును. ఆ పలుకులు పలుగురాలు లెక్కన తగులుతున్నాయి కాళ్ళల్లో. మామూలుకి చదువుకున్న వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీ మొత్తం జ్ఞానం అంతా రాధాకృష్ణ గారి విజ్ఞప్తి చేస్తున్నది, మీ మొత్తం అపూర్వమైన జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పుష్కలంగా రాయవచ్చు. పాపం రాహుల్ గారిని మంచి ఎడిట్ పేజీలో పెట్టినారు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. అట్లాంటి వాళ్ళకి వదిలిపెట్టక నీకు ఎందుకాయ మురికి పలుకులు, నీకు ఏమవసరము అంటున్నా. కులాలను విడదీసి ఆయన ఎవడో భూమి మీద కేసీఆర్ ఒక మాట అంటుండే కదా, ఆయన పిత్తే బిత్తడు, ఆయన మల విసర్జనే చేయడు, ఆయన సంకలంలో వాసనే రాదన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఏం పర్లేదు నీకు? ఏమైనా చేసుకో. నేను ఏమంటున్నా, మా గురించి అస్తమానం నీకు ఏం పని, కుటుంబం గురించి నీకేం పని? నేను అడుగుతున్నా, నీ కుటుంబం గురించి గబ్బు కొడతా ఉంది అక్కడ. నువ్వు ఎత్తుకున్నట్టు కుటుంబం గురించి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎట్లెట్టుందో గబ్బు కొడతా ఉంది. రోజు దాడులు జరుగుతా ఉన్నాయి. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే విఫల రాష్ట్రంగా గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము విఫల రాష్ట్రంగా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇల్లు తగలబెడతా ఉన్నారు, ఇంకో మాజీ మంత్రి ఇల్లు తగలబెడతా ఉన్నారు, వాని సంపుతం వీని బెదిరిస్తామని అంటా ఉన్నారు. ఇన్ని నడుస్తా ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళ గురించి రాసుకోకుండా మా గురించి ఏం రాస్తావయ్యా? ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే ఫామ్ హౌస్ లో పోతే ఆయన ప్రశాంతంగా ఆయన ఆరోగ్యం మంచి చెడు కుదురుపడతానుకో, నలుగురు పిల్లలతో మాట్లాడుతూ పిలిపించుకొని మాట్లాడుతూ ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. మీ లెక్కన కూర్చొని ఇంకో ఆశ్రమంలో కుట్రలేం మన్నలే. హైదరాబాద్ లో కూర్చొని చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ జాతిరత్నాల మధ్యన కూర్చొని తెలంగాణ ఎట్లా నాశనం చేయాలి డిజైన్ చేస్తలే. కష్టమేమో నష్టమో ఆయన నచ్చిన ప్రకారం చేసేది ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. కాబట్టి దయచేసి రకరకాల టీవీలు జగదీశ్వర్ రెడ్డి గారి భాషలు చెప్పాలంటే స్లాటర్ హౌసెస్ ఉన్నాయి కదా, ఈ స్లాటర్ హౌసెస్ మూవిపీయడం మాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఎవరైనా మాట్లాడితే చాలా గమ్మత్తుగా మాట్లాడుతారు చర్చలు. ఒకసారి మాట్లాడేప్పుడు అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు. 100% హైదరాబాద్లో, ఈ హైదరాబాద్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన తర్వాత దీని కేంద్రంగా చేసి ఇష్టారాజ్యంగా తెలంగాణ రాజకీయాల మీద ఏది పడితే అది మాట్లాడి నాయకులు తక్కువ చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. అది జగదీశ్వర్ రెడ్డి చెప్తానో, కర్ణ ప్రభాకర్ చెప్తానో, లేకపోతే కేసీఆర్ చెప్తానో అయ్యేది కాదు. స్వయాన సొంత శక్తితోటి ఐచ్ఛికంగా చేసేటువంటి దమ్ము ధైర్యం తెలంగాణ ఉద్యమకారులకు చాలా మందికి ఉంది. ఆ వందలాది వేలాది మంది ఉద్యమకారులు నేను కూడా ఒకరిని. బస్